ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి గంట గంటకు జరగబోయేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఏప్రిల్ 29వ తేదీ అంటే మంగళవారం రోజు ఈ యొక్క రాశి వారి జీవితంలో అసలు ఏం జరగబోతుంది, అదేవిధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించి వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన ఫలితాలు. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. అనుకూలంగా ఉండబోతున్నాయా, ప్రతికూలంగా ఉండబోతున్నాయా? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకు చివరి వరకు చూడండి అని చెప్తున్నామంటే, మీకు చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి. సో దట్ అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారు నిజంగా రాబోయే రోజులు మీకు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి. గ్రహాలు మీకు చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. మీరు అసలు ఊహించలేరు, రాబోయే రోజుల్లో మీకు ఎన్నో అనుకూలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే శుక్రగ్రహం నుంచి శనిగ్రహం వరకు కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా గ్రహాలు అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా స్టార్టింగ్లో కాస్త ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నా కానీ ద ఎండ్ వచ్చే వరకు కూడా మీకు ఖచ్చితంగా చివరికి వచ్చేసరికి మీరు లాభాలను చూస్తారు. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, వృత్తిపరంగా ఆదాయం, ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇది మీరు కాస్త కష్టపడితే చాలు ఎక్కువ ఫలితాలు పొందుకుంటారు, అనుకూల ఫలితాలు పొందుకుంటారు. ఎందుకంటే మీకు గ్రహాలు మీకు చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీలో ఉన్నటువంటి, మీ ఇంట్లో ఉన్నటువంటి, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. గ్రహ సంచారం మీకు చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉండబోతుంది. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రాని వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే బ్యాంకు ఖాతాల ద్వారా కూడా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ఈ సమయం కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీరు ఎవరితోనైనా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. అదేవిధంగా మితిమీరిన కోపాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయంగా గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇక ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది. ఎవరైనా ప్రభుత్వ స్థాయిలో అంటేనండి ఏదైనా బిజినెస్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మీ అంతటి మీరు స్వయంగా ఈ యొక్క బిజినెస్ లాగా చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులు ఏవైనా మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా హెల్ప్ కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆర్థికంగా కానీ, మాట సహాయం కానీ, ఏదైనా సరే ప్రభుత్వ స్థాయిలో మీకు ఏదైనా ఒక హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు ఖచ్చితంగా అందుతుందండి. లేకపోతే మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైతే కాస్త బలం అంటేనండి మనం దేహం పరంగా కాదు, శారీరకంగా కాదు, బలాన్ని పొందడం అంటే ఏంటంటే ఒక రకంగా బూస్టప్ అనమాట. ఎవరికైతే కాస్త మానసికంగా ధైర్యం లేకపోవడం అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ సమయంలో మీకు కాస్త బూస్టప్ వస్తుంది. అంటే మీరు చేస్తున్న పనులు, మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, మీరు చేస్తున్న రోజువారీ పనులే, అంటే ఒక పని చేయాలి అని అనుకుంటారు కానీ ఆ పనిలో మీరు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. కానీ ఇప్పటి నుంచి ఇక ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధిస్తారు. అందుకు ధైర్యాన్ని, బలాన్ని పొందుకుంటారు. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం కూడా కనబడుతుందండి. కాకపోతే మీకు లాభాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈ టైంలో మీరు. ఇక ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇక ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు పొందుకుంటారు. మీ జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్చుతగ్గులు అంటేనండి ఒకనొక టైంలో కాస్త ఎక్కువగా తక్కువగా రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే స్టూడెంట్స్ మంచి ఫలితాలను సాధించేందుకు మరింత కృషి చేసిన సమయంగా చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. పిల్లల చదువుపైన దృష్టిని పెడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ని సాధిస్తారండి. ఇకపోతే ప్రేమ సంబంధంలో మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ యొక్క ప్రేమికులకి
మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మీ యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, మీ యొక్క ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ జీవితాన్ని కోరుకున్నట్లుగా మార్చుకోవడం మీ సొంతం అవుతుంది, మీ సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ విధంగా అయితే మీ లైఫ్ ఇలా ఉండాలి అని మీరు డిజైన్ చేసుకుని ఆ విధంగా ప్లాన్ చేసుకుని దాన్ని ఫాలో అవుతారో అప్పుడే మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా మార్చుకోవడం సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే తులారాశి వారికి సంబంధించిన కెరీర్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూసినట్లయితే కనుక మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దయ వల్ల గొప్ప ఫలితాలు రాబోతున్నాయి. పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అని సూచిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అమ్మ అండతో జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి. అమ్మను నమ్ముకున్న వాళ్ళు మోసపోయినట్లు చరిత్ర లేదండి. అమ్మను నమ్ముకున్న వాళ్ళు జీవితాంతం కూడా చివరి వరకు కూడా మీకు మంచి మార్పులు రావడమే కాకుండా వృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, విద్యను ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేసి చూడండి. ఇకపోతే ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం. ఆర్థికంగా మీకు అంతా బాగానే ఉంటుంది. మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను చూడడం జరుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించిన లాభాలతో పాటుగా పని, వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక తులారాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో తోడుగా, అండగా, సపోర్ట్గా ఉంటూ మీకు మంచి బూస్టప్ని ఇస్తారు. చక్కటి సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు. ఏమైనా కమ్యూనికేషన్ సమస్యలు పెరగటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో చక్కగా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక మీరు వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందడం జరుగుతుంది. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. ఇక వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఫ్యామిలీలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి. ఇక నెక్స్ట్ మీ జీవిత భాగస్వామితో కలిసి ఏమైనా టూర్లకు వెళ్ళడం, లేదంటే పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఇటువంటివి జరిగే అవకాశం కనబడుతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారు నిజంగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుని తెలియదు, కానీ ఆ యొక్క దుర్గమ్మన్నతో రాబోయే రోజుల్లో నిజంగానండి డబ్బును మీరు పెద్ద మొత్తంలో పొందుకోబోతున్నారు. లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టే రోజులు వచ్చేసేయండి. అదృష్టానికి వెల్కమ్ పలకండి. నిజంగా ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచి మీ యొక్క ఇష్టదైవం దుర్గాదేవేనండి. అమ్మను భక్తి శ్రద్ధలతో మీరు కొలిచారంటే అమ్మ అండ, కృప, దయ ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతాయి. దుర్గమ్మకు నిజంగా మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్న తక్కువేనండి. మీరు అసలు ఊహించలేరు అంతటి మార్పులు మీ లైఫ్లో జరుగుతాయి. డబ్బుకు మీరు అసలు ఇప్పటి నుంచి లోటు అనేది ఉండదు. ప్రతి ఒక్క విషయంలో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. ఇకపోతే దుర్గాదేవి అండతో మీరు ఇన్ని లాభాలను పొందుకుంటున్నారు కాబట్టి అమ్మకు మీరు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా తక్కువేనండి. సో ఇక్కడ వరకు ఇలా ఉంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి గంటకు ఈ విధంగా జరగబోతుందని అనుకున్నాం కదా. అదేంటని ఇప్పుడు చూసినట్లయితే కనుక ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారు అధిక మొత్తంలో డబ్బును పొందుకోబోతున్నారు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పెట్టి దాని మీద మీరు నిజంగా ఎన్నో హోప్స్ పెట్టుకుని డబ్బులు పెట్టి అవి నష్టాలా లాభాలా అని అనుకుంటూ పెట్టిన స్టార్టింగ్లో మీరు వాటిని చాలా లైట్ తీసుకుని ఉండొచ్చు. రాబోయే రోజుల్లో అవి మీకు పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టబోతున్నాయి. దానివల్ల మీకు స్టాక్ మార్కెట్లో పెట్టిన డబ్బులు గంటకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. గంటకు కూడా మీరు పెట్టిన డబ్బు పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. నిజంగా ఆ డబ్బుతో మీ లైఫ్ సెటిల్ అవుతుందండి. నిజంగా మీరు నమ్మకపోయినా ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వ్యక్తుల డబ్బు గంటకు తగ్గడం కాదు, గంటకు పెరుగుతూనే ఉంటుంది. దాంతో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. సో చూసారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి గంటకు మీ జీవితంలో ఏం జరగబోతుంది, రాబోయే రోజులు ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారు, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా, మీ యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.